వెల్కమ్ టు ఈశ్వర శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొరమీన్ ఫిష్ కర్రీ అయితే వండుతున్నామండి. మా అత్తయ్య గారు అవి అయితే చేస్తున్నారు. ఎలా తయారు చేస్తున్నారో నేను మీకు ఈరోజు చూపించిపోతున్నాను మన వీడియోలోని. ఇంకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ కొరమీన్ ఫిష్ అండి తోకలపల్లి నుంచి సీన్ అని అయితే తీసుకొచ్చారు ఈరోజు పొద్దున్నే. ఇంకా మా అత్తయ్య గారు అయితే చేయడం మొదలు పెట్టేశారు. చూసేద్దాం ఇంకెలా చేస్తున్నారో. నాకండి చేపలు చేయడం అయితే రాదు. అత్తయ్య గారు చేసి శుభ్రంగా కడిగేసి అయితే ఇస్తారు. ఎప్పుడూ కూడా నేను చేయలేదు. ఇలా కత్తిపీటతో చేసుకున్న తర్వాత ఒక గరుకు రాయి మీద అయితే చేపలను బాగా తోముకోవాలండి, జిగిరిపోయేలాగా. తర్వాత ఒకసారి మామూలుగా తోముకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని తోముకోవాలి. మొత్తానికైతే అత్తయ్య గారు చేపలు చేయడం అనేది అయిపోయిందండి. నాకు ఒక గిన్నెలోకి అయితే వేసిస్తున్నారు చేప ముక్కలు. ఆల్రెడీ అత్తయ్య గారు శుభ్రంగా కడిగేసి ఉప్పు కట్ట వేసి, అయినా సరే మళ్ళీ నన్ను అందులో కొంచెం పెరుగు, కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసి కలిపేసి 1 నిమిషం 2 నిమిషాలు పక్కన పెట్టేసి అయితే మళ్ళీ శుభ్రంగా కడగమన్నారు. నేను సేమ్ అత్తయ్య గారు చెప్పినట్టే మొత్తం వేసేసి కలిపేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ చేపల కూర అండి నేను ఎప్పుడూ తినలేదు. మా అత్తయ్య గారు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చెయ్యి, నువ్వు వదలవు అనేసి అన్నారు. అందుకని ఈరోజు మా అత్తయ్య గారు ఎలాగైతే చెప్పారో అలాగే వండి నేను తినబోతున్నాను. తిన్నాక ఎలాగుందనేది మీకు చెప్తాను. ఇలా మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అన్నీ వేసేసుకుందాము. ఇలాగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అనేది వేసుకొని కలుపుకుందామండి. ఇంతకుముందు నేను సేవండి దాంట్లో వండేదాన్ని. ఇప్పుడు హెల్త్కి మంచిది కాదంటున్నారని ఆ సేవండి మార్చేసి 2 స్టీల్ మూకులు అనేది తెచ్చుకున్నాను. ఇది స్టీల్ మూకు కొత్తగా తీసుకున్నానండి, చిన్నది. ఇంకోటి పెద్దది కూడా తీసుకున్నాను. ఇంకా అదైతే ఓపెన్ చేయలేదు. ఈసారి ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియోలో దాని గురించి చెప్తాను. కానీ స్టీల్ దాంట్లో చాలా స్పీడ్గా అవుతుందండి వంట. సేవండి దాంట్లో కొంచెం లేట్ అయ్యేది, కానీ ఇందులో స్పీడ్గా మగ్గిపోతుంది, స్పీడ్గా అనేది వంట అయిపోతుంది. ఎవరన్నా సేవండి వాడితే కనుక సేవండి మానేసి స్టీల్ కానీ ఇత్తడి కానీ తీసుకోండి. సేవండి గిన్నెలో వండడం వల్ల హెల్త్ ప్రాబ్లం అనేసి ఉంటాయంటండి. అందుకని నేను సేవండి మార్చేసి ఇలా స్టీల్ మూకులు తెచ్చుకున్నాను. ఎవరన్నా వాడితే కనుక సేవండి ఆఫ్ చేసేసి ఇలాగ స్టీల్ మూకులు కానీ లేదంటే ఇత్తడి గిన్నెలు కానీ తెచ్చుకొని అయితే వాడుకోండి.
నాకు తెలీదు, నాకు కూడా ఒకరు చెప్పారు, అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇలా కలిపేసుకొని అయితే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, ఉల్లిపాయ అయితే లైట్గా మగ్గింది. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయితే చేసుకుందాము. ఇలా కలుపుకున్నాక ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. ఈ కర్రీలోకండి మసాలా నూరు వేస్తేనే బాగుంటుంది. మా అత్తయ్య గారు అయితే ఇలాగే వండుతారు, మసాలా నూరు వేస్తారు. సేమ్ ఇప్పుడు నేను కూడా అలాగే వండబోతున్నాను. ఫస్ట్గా అయితే జీలకర్ర అనేది వేసుకోవాలి, అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి, అలాగే 4 లవంగ మొగ్గలు అయితే వేసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మెత్తగా అయితే నూరుకోవాలండి. ఈ కర్రీలోకి ఇలా నూరు వేస్తేనే కర్రీ అనేది బాగుంటుందంట, అత్తయ్య గారు అన్నారు. మనం కొట్టు మీద నుంచి పౌడర్లు తెచ్చి వేస్తే కనుక ఈ కర్రీ టేస్ట్ అనేది ఏం బాగోదు. ఇలా నూరు వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎవరన్నా కనుక కొరమీను వండితే కనుక ఇలా మసాలా నూరు వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి, అప్పుడు మీకే తేడా అనేది తెలుస్తుంది. చూడండి, ఇలాగైతే మెత్తగా నూరు పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ అల్లం పేస్ట్ వేసి మూత పెట్టాం కదా, ఒకసారి మూత తీసి చూసుకుంటే ఇలాగైతే శుభ్రంగా మగ్గిపోయిందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం వేగే కొలది స్మెల్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకుందాం. 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. నేను ఇందులో పసుపు వేయడం మీకు ఎందుకు చూపించలేదంటే, నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఆడుకున్నానండి, అందుకని ఇప్పుడు ఇందులో పసుపు వేయలేదు. అందులో పసుపు వేయకపోతే కనుక ఇప్పుడు వేద్దును, కాబట్టి అందులో పసుపు వేసి ఆడాను కాబట్టి నేను ఇప్పుడైతే మీకు పసుపు వేయడం కనిపించలేదు, కాబట్టి మీరు వేసుకోండి. ఇలా మొత్తం కారం కూడా వేగేదాకా మనం కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం నూరిన మసాలా ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇలా మసాలా వేసాక కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని అయితే మనం వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసుకున్నాక ఒకసారి గరిటెతో అయితే తిప్పుకోండి, స్లోగా తిప్పుకోండి. ఎలా పడితే అలా తిప్పేస్తే మళ్ళీ చేప ముక్కలు అనేది విడిపోతుంది. తిప్పుకున్నాక కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కింద నుంచి కలిపితే చేప ముక్కలు అనేది ఏమవ్వదు, మనం సరిగ్గా తిప్పకపోతే చేప ముక్కలు అనేది ఇరిగిపోతాయి. కాబట్టి మనం కింద నుంచి అనేది తిప్పుకుంటూ ఉండాలి. సైడ్ నుంచి తిప్పుతూ ఉంటే చేప ముక్కలు కూడా బాగా మగ్గుతాయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ అయితే వేసుకుందామండి. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము.
ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తే చేపల కూర అయితే ఇలాగ ఉందండి. మనం గరిటె పెట్టి తిప్పుకోవద్దు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ చేప ముక్కలు అనేది ఉడికిపోయినాయి కాబట్టి మనం గరిటె పెట్టి ఎప్పుడైతే తిప్పుతామో చేప ముక్కలు అనేది ఇరిగిపోతాయి. కాబట్టి 2 సైడ్లు పట్టుకొని ఊపితే కనుక కింద మొత్తం కదులుతుందండి. ఇప్పుడు అలాగే కొంచెం ఉప్పు ఉందో లేదో చూసుకొని ఉప్పు సరిపోతే కనుక ఇప్పుడే వేసేసుకోండి. ఈ చేపల కూర అండి నేను చింతపండు గట్ట ఏమి వేయట్లేదు, పులుపు అసలు వేయట్లేదండి. ఇది మసాలా వేసి వండితేనే బాగుంటుందంట, మా అత్తయ్యగారు అయితే చెప్పారు. పులుసు కంటే మసాలా వేసి మసాలా కర్రీ కింద వండితేనే ఈ కొరమేను చేప అనేది చాలా బాగుంటుందంట. కాబట్టి మీరు చింతపండు మామిడికాయని ఏమి వేయకుండా ఇలా మసాలా వేసి వండి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ కర్రీ ఎలాగుందో. అంతేనండి, కొరమేను ఫిష్ కర్రీ మా అత్తయ్య గారు ఎలాగైతే చెప్పారో నేనైతే అలాగ వండేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. అలాగే మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది నా వీడియో. మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.